గీతా దర్శనం 5వ భాగం 22/12/23. రేపే గీతా జయంతి. బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు గారి రాసిన వ్యాఖ్యానం మనం అనుసరిస్తాం. అపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే నశాస శాంతిమాప్నోతి స కామకామి. మనం సాంఖ్యయోగంలో ఉన్న 2 సూర్యరశ్మి చేత మేఘాల ద్వారా నీళ్లు ఎండింపబడినప్పటికీ, నదుల ద్వారా ఎన్నో విధాల నీటి చేత నింపబడుతున్నప్పటికీ ఎక్కువ తక్కువ లేకుండా సముద్రం ఒకే రకంగా ఉంటుంది. పెరగటం తరగటం అనేది సముద్రానికి. విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమోన్మరహంకారా శాంతిమధిగచ్చతి. కనుక సమస్త కోరికలను విడిచిపెట్టి శరీర జీవన మాత్రంలో మాత్రమే కోరిక లేని వాడే, శరీర జీవన మాత్రమే తగినట్టి పరిగ్రహాన్ని, భిక్షాదులను, ఇది నాది అనే అభినివేశం లేకుండా ఎవడు తీసుకుంటాడో, గ్రహిస్తాడో, తనకు విద్యాదుల వల్ల ఇచ్చిన గౌరవాన్ని కూడా ఎవడు విడిచిన వాడై చరిస్తాడు. అలాంటి యతి బ్రహ్మవేత్త స్థిత ప్రజ్ఞుడు అయినందువల్ల మోక్షాన్ని, బ్రహ్మభావాన్ని పొందు. మోక్షాన్ని కోరే సన్యాసి సాధించాల్సింది ఏమిటి? సర్వకామ పరిత్యాగం. కోరిక లేకపో, నిస్పృహత్వం ఉండకూడదు. ఇది నాది, అది కాదు అనే భేదాభిప్రాయం, అభినివేశం లేకపోతే అలా చేస్తే దాని ఫలితం ఏంటి? మోక్షం. ఏషా బ్రహ్మీ స్థిత పార్థానైనా ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఇంతవరకు చెప్పబడినటువంటిదంతా బ్రాహ్మీ స్థితి. దీన్నే బ్రహ్మనిష్ట అని. ఇలాంటి స్థితిలో ఉన్నవాడు మోహాన్ని పొందడు. ఇలాంటి బ్రాహ్మీ స్థితిని ప్రాణం పోయే సమయంలో పొందినవాడైనా సరే తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు. కర్మయోగంలో కూడా వచ్చాం మనం మధ్య. ఇష్టాన్ భోగా హి భో దేవా దాస్యంతే యజ్ఞభావితాః. నహి కశ్చిత్ క్షణమపి జాతుదిష్టచ్చ కర్మకృత్ కార్యతే యవసః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః. ఎవడైనా ఎక్కడైనా ఎన్నడైనా కర్మం చేయకుండా ఒక్క క్షణం ఉండదు. ప్రకృతి వల్ల కలిగిన సత్వరజస్తమాలతో కూడినవై సమస్త ప్రాణులు వివశాలై కర్మ చేస్తూనే ఉంటాయి. ప్రకృతి అంటే జన్మకు కారణమైనట్టు పూర్వం నుండే సంపాదించబడినట్టి కర్మ. ఈ కర్మలు మనో వాక్కాయ కర్మలని 3. మానసిక, వాచిక, కాయిక కర్మ.
సమస్త ప్రాణులు సుషుప్తిలో తప్ప మిగిలిన జాగ్రత్త స్వప్న అవస్థలలో ఈ మూడు కర్మలలో ఏదో ఒకటి కానీ లేక 2-3 కానీ కర్మలు చేస్తూనే ఉంటాయి. కర్మ లేకుండా ఉండదు. ఒక్క బ్రహ్మనిష్ఠుడైన వాడు తప్ప మరెవరు ఉదాసీనంగా ఉండలేరు. కర్మేంద్రియాని సంయమ్యాయ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. కర్మేంద్రియాలను బలవంతంగా ఉపసంహరించుకొని అణచుకొని ఇంద్రియాలకు విషయాలైన శబ్ద రూప రసగంధాదులను గురించి మనస్సులో స్మరిస్తూనే ఉండేవాడు మూఢుడు. అలాంటి మూఢుడైన అంతఃకరణ కలిగినవాడు పాపాచారుడు అని లోకంలో చెప్పబడతారు. కర్మేంద్రియాలను బలవంతంగా నిరోధించి సన్యాసి వేషాన్ని ధరించి శబ్దాది ఇంద్రియ విషయాలను మనసులో ధ్యానిస్తూ శబ్దాది ఇంద్రియ విషయాలను మనస్సులో ధ్యానిస్తూ నేను బ్రహ్మవేత్తను, నేను కర్మ సన్యాసం చేశా, నాకేం కోరికలు లేవు, అంతా ప్రజల కోసమే చేస్తున్నాను అంటూ తిరిగేటువంటి కపట చరిత్రుల ఆత్మవంచకుల దంభాచారుల మన సంఘంలో చోటు లేదు. వారు తమ కపట వేషాలతో మాటలతో లోకుల్ని ఎలా మోసగిస్తున్నారో మనకి తెలుసు కదా అంటున్నారు నోరివారు. యస్త్వింద్రియాని మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త స్వవిశిష్యతే. అర్జున, అజ్ఞాని అయినప్పటికీ ఇంద్రియాలను మనస్సు చేత నిరోధించి ఆసక్తి లేనివాడే కర్మేంద్రియాలతో వాక్ప్రాణి పాదాదులతో కర్మయోగాన్ని ఎవడు మొదలు పెడతాడో అలాంటివా పైన చెప్పిన మిథ్యాచారుడి కంటే, అంటే ఆచరిస్తున్నట్టుగా నటించేవాడి కంటే గొప్పవాడు అజ్ఞాని గొప్పవాడు. ఔత్సుక్యమాత్రం చేతనే కర్మన్ని వదిలిపెట్టకుండా చిత్తశుద్ధి కోసం విధిరహితమైన కర్మల మీద ఆధికృతుడై శ్రోత్రాది జ్ఞానేంద్రియాలను మనస్సు చేత నిరోధించి ఫలాన్ని కోరకుండా కర్మయోగాన్ని ఆచరించేవాడు పైన చెప్పిన మిథ్యాచారుడి కంటే, అంటే మనస్సులో విషయాల్ని ధ్యానిస్తూ కర్మేంద్రియాలను బిగపట్టిన దురాచారుడి కంటే శ్రేష్ఠుడు. ఫలం మీద కోరిక లేని ఆ అజ్ఞుడే ఎప్పుడూ కూడా సదాచారుడైనందువల్ల ఉత్కృష్టుడవుతాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోయ కర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేత్ అకర్మణః ప్రసిద్ధేదకర్మణః. కర్మ ఆచరించకుండా ఉండటం కంటే కర్మ చేయటం చాలా ఉత్కృష్టం, గొప్ప పని. కాబట్టి అర్జున, నువ్వు నిత్యమైన కర్మను చెయ్యి. ఎవరికి ఏ కర్మ మీద అధికారం ఉందో, ఏ కర్మానికి ఫలితం ఏమిటో శృతితో చెప్పబడదు, అలాంటి వాటికి నిత్యకర్మలు. అలాంటి కర్మలు ఆచరించకపోతే నీ శరీరాన్నే నిలుపుకోవటం కష్టం కూడా. కాబట్టి నువ్వు నీ శరీర స్థితి కోసమైనా సరే కర్మ చెయ్యాల్సిందే, తప్పదు. శరీర చేష్టాదులు రాయిలాగా పడి ఉంటే శరీరం ఏం ముందుకు సాగదు. మూఢులు చేసే కర్మ సన్యాసం కంటే మోక్ష సాధనంగా వివేకి చేసే కర్మ ఉత్కృష్టమై, మూఢుడు ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండానే కర్మలను సన్యసిస్తారు. కర్మలను అనుష్ఠించకపోవటం వల్ల కలిగే పాపం, నరక పతనం, దుష్ట జన్మం, మోక్షం లేకపోవటం అనే 4 అనర్థాలు కలుగుతాయి. ఒకదాని వెంట ఒకటి అవి ప్రాప్తిస్తాయి.
కాబట్టి తప్పక నియత నువ్వు చెయ్యాల్సిన పనులు చెయ్యాల్సిందే, దాన్ని ఎగ్గొట్టడానికి వీలే. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. పరమేశ్వర అర్పణం కాకుండా ఇతరమైన కర్మాన్ని ఆచరించటం అనేది బంధ కారణమే అవుతుంది. కాబట్టి అర్జున, నువ్వు కర్మఫల సంగత్యాన్ని వదిలి పరమేశ్వరుని కోసం చక్కగా కర్మ చెయ్యి. ముక్త సంగ సమాచర. కనుక కర్మల మీద ఆసక్తి భగవంతుని దృష్టిలో కర్మణాధ్వజ్యతే జంతు అని స్మృతి వాక్యం ప్రకారం కర్మము బంధహేతువు. కాబట్టి జంతువు అంటే మనిషి కూడా. కాబట్టి యజ్ఞార్థం కర్మసి. యజ్ఞం అంటే విష్ణువే. యజ్ఞో వై విష్ణు. కాబట్టి పరమేశ్వర ప్రీతి కోసం కర్మ చెయ్యి. యజ్ఞో వై విష్ణు అది. కనుక అలా కర్మ ఫలాన్ని కోరకూడదు, పరమేశ్వరికి అర్పిస్తున్న ఏతత్ ఫలం పరమేశ్వరార్పణమస్తు అంటాం కదా. ఆ బుద్ధితో ఆచరించే నిత్య కర్మాలు బంధహేతువులు కావు. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్వధ్య మేషవోస్తిస్తకామధు. సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు యజ్ఞ సహితులైన మనుష్యులు అంటే ఎవరెవరు ఏ పనులు చేయాలో ఆ మనుషులు సహయజ్ఞులు అంటే కర్మాధికారులను సృష్టించి వాళ్లతో ఇలా అన్నాడు భగవాన్, మీరు యజ్ఞాలు చేస్తూ అంటే అవసరమైన నిత్య నైమిత్తిక కర్మాలు చేస్తూ అంటే అవి చెయ్యాలి తప్పనిసరిగా, అభివృద్ధి పొందండి. ఆ కర్మలే మీకు కోరిన కోరికలు, మీరు ఏ కోరికను కోరుతారో ఆ కోరికలు తీరుస్తాయి. యజ్ఞాలు అంటే కామ్య కర్మలు అంటే అర్థం కాకుండా నిష్కామ కర్మలు అనర్థం. సహయజ్ఞులు అంటే నిష్కామ కర్మను అధికారు అనే అర్థాన్ని గ్రహించమంటున్నారు సోమయాజి. స్వాశ్రమోచిత తన ఆశ్రమానికి ఉచితమైన నిష్కామ కర్మలు. బ్రహ్మచర్యంలో అంటే బ్రహ్మచర్య, గృహస్థాశ్రమం గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం, ఏ ఆశ్రమంలో ఉంటే ఆశ్రమంలో చెయ్యాల్సిన పనులను అవి చేస్తే అది ఈశ్వర ప్రీతి, తద్వారా అభీష్ట ఫల ప్రాప్తి కలుగుతుంది. శంకరుడు తమ భాష్యంలో సహయజ్ఞులు అంటే త్రైవర్ణికులు, 3 వర్ణాల వాడు చెప్పారు, బ్రహ్మ క్షత్రియ వైశ్యులు. అలాగే ఈ అర్థాన్ని గ్రహిస్తే కర్మ అనే పదానికి కామ్య కర్మలైన యజ్ఞాలు అనే అర్థం వస్తుంది. అది భగవానుడి అభీష్టం కాదంటున్నారు ఆయన. దేవాన్ భావయతానేన తదేవా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంత శ్రేయః పరమవాప్స్యథ. బ్రహ్మ ఇంకా ఇలా అంటారు, ఈ విధమైన యజ్ఞం చేత మీరు దేవతలను తృప్తి చెందింతురుగాక. దేవతలు మీ యజ్ఞాల వల్ల తృప్తి చెందిన వాళ్ళై వర్షాదులు ఇచ్చి మిమ్మల్ని వృద్ధి చెందిస్తారుగా. ఇలా పరస్పరం వృద్ధి పొందుతూ ఈ యజ్ఞాలు ఈ కర్మలు నిష్కామాలైతే జ్ఞాన ప్రాప్తి ద్వారా మోక్షాన్ని, సకామాలైతే స్వర్గాది సుఖాలు పొందుదురుగాక. ఈ విధంగా సృష్టికర్త దేవతలు యజ్ఞకర్తలైన మనుషులకు కూడా శ్రేయ ప్రాప్తికి ఉపాయం చెప్పారు. కొందరు వ్యాఖ్యాతలు ఈ ఉపదేశంలో జీవన్ముక్తులైన దేవతలకు సంబంధం లేదని అంటారు. పరస్పరం అనే పదం ఒకళ్ళనొకళ్ళు సంభాషించుకోవటం వరకే అన్వయిస్తుందని వాళ్ళ ఇస్తాన్ భోగాని ఓ దేవా
దాస్యంతే యజ్ఞభావితా తైర్ధతాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్థేన ఏవ సహ. దేవతలు యజ్ఞాల వల్ల తృప్తి చెందిన వాళ్ళై స్త్రీ పశుపుత్ర ధనాది భోగాలను ఇస్తారు. ఈ విధంగా తనకు దేవతలు ఇచ్చిన భోగాలను వాళ్ళకి ఇవ్వకుండా, అంటే దేవపితృ ఋషులకు ఆ సంపదల చేత తృప్తిపరచకుండా తానే అనుభవించేవాడు దేవ ద్రవ్యాలను అపహరించిన దొంగే అవుతారు. మనం చేసే ఈశ్వర ఆరాధన పూర్వకమైన కర్మ వల్ల దైవానుగ్రహం లభించి తద్వారా అనేక సంపదలు కలుగుతాయి. వాటిని మళ్ళీ దేవతలకు సమర్పించకుండా నాస్తికులై తామే అనుభవించేవాడు దొంగలు. ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం లేదా కృతజ్ఞత చూపటం మానవుల సామాన్య ధర్మం. కాబట్టి దైవదత్తమైన ఈ ఉత్తమ జన్మ, ఈ సంపదలు, ఈ భోగాలు పరమేశ్వరుడికి కృతజ్ఞతతో ఉండాలని, పరమేశ్వరునికి అర్పించకుండా మనం భోగాలు అనుభవింపరాదని అన్ని మతాలు చెబుతూనే ఉన్నాయి. యజ్ఞశిష్టాదినే స్వంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పశ్యంత్యాత్మ కారణాత్. పంచపాక యజ్ఞాలు దేవ పితృ మనుష్య భూత బ్రహ్మ యజ్ఞాలు అంటారు. పంచ అంటే ఆచరించగా మిగిలిన యజ్ఞం, యజ్ఞశేషం ఉందే అన్నం అమృతంతో సమానం. అలాంటి అన్నాన్ని భుజించేవారు పాపాల నుండి విముక్తులవుతారు. అట్లా యజ్ఞశేషం కాకుండా కేవలం తమ పొట్టలు నింపుకోవటమే ఎవండుకు తినేవాడు పాపం పొందుతాడు. భగవద్దత్తమైన సంపదను స్వార్థ బుద్ధితో తానే అనుభవించటం పాపం. దేవతలకు, పితృదేవతలకు, తోటి మానవులకు, ఇతర పిపీలకాది జీవులకు, పరమాత్మకు అప్పగించకుండా ఎవడు తినకూడదు. అందుకనే నైవేద్యం. అలా తింటే పాపం తిన్నది. మనం వంట చేసుకుని తినేటప్పుడు ఉపయోగించే హింసాహేతువులైన పంచసూనాలు, పంచపాతకాలు, పొయ్యి, కత్తిపీట, రోలు, చీపులు, నీటి కడవ, ఇలా 5 వల్ల వస్తాయని, నిత్యము వచ్చే ఈ పాతకాలు పంచయజ్ఞాల వల్ల తొలగిపోతాయని భావం. తోటి మానవులకు, జీవులకు దక్కకుండా స్వార్థంతో సంపద అనుభవించరాదని ఆదేశించిన ఈ దేశంలో సామాజిక గృహ సామ్యవాద సిద్ధాంతాలు కనపట్లేదా? ఎంత బాగా ఉన్నారు కనుక అది ప్రచారం చేసుకోవాలా, అది మీరు అర్థం చేసుకో. లౌకిక దృష్టితో చూసిన ఇందులో నైతికత కూడా కనపడుతోంది కదా. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. నిష్కామ కర్మ వల్ల పాపాలు పోతాయని, నైష్కర్మ్య సిద్ధి లభిస్తుందని చెబుతున్నారు. ఈ శ్లోకంలో జగచ్చక్రం తిరగటానికి కర్మ అవసరం. మనం తిన్న అన్నం, రక్తం, ఆ తర్వాత రేతస్సుగా మారి సంతాన రూపంలో మళ్ళా జన్మిస్తుంది. అటువంటి ఆ అన్నం వర్షం వల్ల కలుగుతోంది. పర్జన్యాదన్నం సంభవతి. ఆ వర్షం పుణ్యాల వల్ల కలుగుతోంది. పుణ్యం అంటే అపూర్వం, యజ్ఞం వల్ల అంటే కర్మ వల్ల జరుగుతుంది. కర్మ బ్రహ్మాద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అలాంటి కర్మం బ్రహ్మం నుండి, వేదం నుండి పుట్టిందని తెలుసుకో.
కర్మము వేదమే ప్రమాణంగా కలదు. నువ్వు చేసే కర్మకి రెఫరెన్స్ ఎవరు? వేదమే. మధ్యలో వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, ఆ స్వామి చెప్పాడు, ఈ స్వామి చెప్పాడు, ఆ ఛానల్లో చెప్పారు, ఈ ఛానల్లో చెప్పారు కనుక కర్మవేద సముద్భవం. అలాంటి వేదం నాశరహితమైన పరమాత్మ కారణంగా ఉంటుంది. సృష్టి ఆదిలో అక్షరుడు పరమాత్మ జీవుల ఎడల దయతో వేదాన్ని వెలువరించాడు. పరమాత్మ నుండి అనాయాసంగా నిశ్వాసంగా విడిచిన గాలితో ముక్కులోంచి అది వెలువడిన వేదం సర్వ అర్థ ప్రకాశకం, సర్వగతం. ఆ వేదం నీకు నాకు ఈ దేశానికే కాదు ప్రపంచానికి చెందింది, విశ్వానికి చెందింది. ఆ వేదంలో ముఖ్యమైన యజ్ఞ విధులన్నీ చెప్పబడినందువల్ల అది కర్మయజ్ఞంలో ప్రతిష్ఠితమైందని చెప్తున్నారు. అందుచేత వేద ప్రతిపాదితమైన ధర్మాలను అనుసరించాలి. అలా కర్మచక్ర ప్రవర్తనం, జగచ్చక్ర ప్రవర్తనం దేంతో? కర్మ వల్లే జరుగుతుంది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయురింద్రియారామో రమోఘం పార్థ సజీవతి. అర్జున, ఈశ్వరుడి చేత ఈ విధంగా ప్రవర్తింపచేయబడిన కర్మ అనేటువంటి వీల్ ఆఫ్ డూయింగ్, కర్మ అన్నమాట. అది మనం చేసే పని. కర్మచక్రాన్ని లేక జగచ్చక్రాన్ని ఎవడు అనుసరించకుండా ఉంటాడు అలాంటి వాడి జీవితం పాపభూయిష్టమే అవుతుంది. వాడు ఇంద్రియ విషయాలను క్రీడిస్తూ వాటిలోనే క్రీడిస్తూ వ్యర్థ జీవుడు అవుతాడు. కనుక ఈ కర్మచక్రానికి వ్యతిరిక్తంగా చరించేవాడు కష్టాల పాలవుతాడు. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తస్య మానవః ఆత్మనేవ చ సమసంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఈ ఆత్మజ్ఞాని ఎవడు? వాడి గురించి చెప్తాడు. సాంఖ్యయోగి అయిన వాడు అంటే, సాంఖ్యయోగి అంటే ఆత్మనిష్ట తెలిసినవు, ఆత్మలోనే క్రీడిస్తూ అన్నరసాదుల చేత కాకుండా ఆత్మలోనే తృప్తి పొందుతాడు. అన్నం తింటే వాడికి ఏం తృప్తి లేదు. ఆత్మలో పరమాత్మని దర్శిస్తే తృష్ణలను వది ఆత్మలోనే సంతోషాన్ని పొందుతూ ఉంది. కాబట్టి అలాంటి ఆత్మజ్ఞాని చెయ్యాల్సిన కర్మ అంటూ ఏదీ ఉండదు. ఎందుకు? వాడే బ్రహ్మ. బ్రహ్మణాది ఉత్కృష్ట జాతుల్లో పుట్టినంత మాత్రం చే వాడు కాక ఆత్మతృప్తి, ఆత్మరతి, ఆత్మతస్థంతుష్టి ఉన్న మానవుడెవడైనా జ్ఞాననిష్ఠుడైన వాడికి చెయ్యాల్సిన కర్మ అంటూ ఏదీ లేదు. తైవ తస్య కృతాయనార్థో నకృతేనేహ కశ్చన నటాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. పరమార్థ గతి కలిగినట్టు ఈ సాంఖ్యుడికి అంటే ఆత్మజ్ఞాని కర్మంచేత వాడికి ప్రయోజనం లేదు. ఈ లోకంలో అతడు విహిత కర్మలను చేయకపోవడం అంటే అందరూ ఏం చెయ్యాలో అది చేయకపోవటం వల్ల ప్రత్యవాయం వాడికి ఏం పాపం రాదు. వాడికి ఆత్మహాని కూడా సంభవం. కనుక జ్ఞాని అయిన వాడు, ఉత్కృష్ట జ్ఞాని, మామూలు మిడిమిడి జ్ఞాని కాదు, ఉత్కృష్ట జ్ఞాని అయిన వాడు మనం చేసే కర్మలు ఏం చెయ్యక్కల, సంధ్యవార్తకల ఏం చెయ్యక్కల, యజ్ఞయాగాలు చెయ్యి. ఆ జ్ఞానికి బ్రహ్మ మొదలు గడ్డి పలక వరకు, రాయి వరకు సర్వభూతాలలో ఒకదానిలో అయినా ప్రయోజనం కోసం ఆశ్రయించాల్సిన అవసరం లేదు. లోకంలో ఏదో ఒక ప్రయోజనం కోసే మనం కర్మ చేస్తాం. ఉద్యోగం చేస్తున్నాం జీతం రాళ్ళ కోసం.
అలాగే అజ్ఞానికి ప్రయోజనం అంటూ లేదు. ఆ అజ్ఞాని కాదు, ఇందాక చెప్పాను ఏ జ్ఞాని గురించి చెప్తున్నామో ఆ జ్ఞానికి వాడికి ఏం ప్రయోజనం లేదు, వాడికి ఏం కావాల్సిందే లేదు. కర్మ వల్ల కలిగే పుణ్యం అతనికి ఏం కోరుకోడు. కాబట్టి దేనిని ఆస్థతో అంటే ఆశ్రయించడు ఓ అర్జున. అలాంటి సంవ్యక్త దర్శనంతో లేవు కనుక నువ్వు నీ కర్మయోగానికే అధికారివి అన్నట్టు. నీకు ఇంకా ఇంజెక్షన్ బాగా వంట పట్టాలి కనుక కర్మయోగం ఉంది, నీకు చెయ్యాలి నువ్వు. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరం కర్మ పరమాప్నోతి పూరుష. కాబట్టి సరైన జ్ఞాననిష్ట లేకపోతే కర్మ అనుష్ఠానం తప్పక చెయ్యాలి. అయితే ఫలాన్ని కోరకుండా చెయ్యి, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి. కర్మలను ఆచరించేవాడు సత్వశుద్ధి కూడా మోక్షాన్ని పొందుతాడు. సత్వశుద్ధి ద్వారా వాడికి మానసికమైన శుద్ధి కలుగుతుంది, మోక్షం. ప్రతి కర్మకు చివర ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అని అనటంలో ఈ భావం ఇదే. కనుక అందుచేత జ్ఞాననిష్ట లేని నువ్వు కూడా ఫలాపేక్ష లేకుండా చేయతగినటువంటి నిత్య నైమిత్తిక కర్మలను చెయ్యాలయ్యా. అక్కడ కూర్చుంటే కాదు, ధనుసు పట్టుకోవాలి, యుద్ధం చేయాలి. అందువల్ల క్రమంగా చిత్తశుద్ధి, కర్మ చేస్తేనే చిత్తశుద్ధి. వాడు ఎప్పుడు పండిపోయాడు? జ్ఞానం కర్మల వల్ల జ్ఞానం సంపాదించి వాడికి ఇంకా కర్మలు వదిలిపోయి. నువ్వు ఇంకా జ్ఞానం నీకు లేదుగా. అది కనుక నిత్య నైమిత్తిక కర్మాలని ఆచరి. అందువల్ల క్రమంగా చిత్తశుద్ధి కలిగి సత్వసిద్ధి కలిగి సత్వశుద్ధి కూడా కలిగి మోక్షానికి అర్హుడవుతావు. ఆ స్థితి దాకా నువ్వు పనిచేయాల్సిందే. అది ఆశయం. యోగారూఢుడు ఆత్మరతుడు అంటే యోగంతో నిలబడ్డవాడు, ఆత్మని రమించేవాడు, ముక్తుడు అయిన యతికి కర్మలు చేయాల్సిన పనిదే. కానీ ఆ రురుక్షువుకు ఉన్నత స్థితి చేరుకునే వారికి మోక్షార్థికి కర్మ అనుచరణం అవసరమే. కర్మ నైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యం కర్తుమర్హసి. జనక మహారాజు లాంటి వాడు కర్మను ఆచరించటం చేతని సిద్ధిని మోక్షాన్ని పొందారయ్యా. ఆయన మహారాజు, కానీ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉన్నాడు. దేన్ని పట్టించ అసంగత్వంతో ఉన్నాడు. అందుకనే ఇన్నేళ్ళు, ఎన్ని వేల సంవత్సరాలైనా ఆయన గురించి చెప్పు. అలాగే మనకి జనకరాజు లాంటి మహారాజు లాంటి ఈ నిస్సంగుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, భారతదేశ తొలి రాష్ట్రపతి. ఆయన గురించి ఆ మాటే చెప్తారన్నమాట. నువ్వు కూడా కర్మను ఆచరించి మోక్షాన్ని పొందు. లోక సంగ్రహం కోసమే నువ్వు కర్మను ఆచరించాల్సిన అవసరం ఉంది. పామరులైన వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించటం కోసమైనా నువ్వు కర్మ చేయి. జనకాది రాజర్షులంతా ప్రారబ్ధ కర్మకు లోబడి లోకాన్ని చెడు మార్గంలోకి పోకుండా ఆపటానికి కర్మలను చేశారు. క్షత్రియులకు ఒక్కసారిగా కర్మ సన్యాసానికి అధికారం లేదు. అందువల్ల జనకుడు క్షత్రియుడు రాజధర్మం చేసినవాడు. జ్ఞానులైన కర్మ చేశారు. జ్ఞానులైనప్పటికీ కర్మ చేశారు. నువ్వు కూడా క్షత్రుడవైన జ్ఞానివైనప్పటికీ ప్రారబ్ధ కర్మకు లోబడి నువ్వు కర్మ చేయాల్సిందే నాయనా అని ఆశయం. యజ్జదాచరతి శ్రేష్ఠ పద్మదేవేతరో జన స యత్ ప్రమాణం
కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠులైన పెద్ద ఏ రకమైన పనులు చేస్తారు, అతని అనుచరులైన ఇతరులు కూడా ఆయా పనులనే ఆచరిస్తారు. మనకి ఎవడో హీరో ఉంటాడు, వాడి ఫ్యాన్ లాగా మనం ఉంటాం. వాడు ఏం పిచ్చగంతులు వేస్తే మనం కూడా అలాగే అక్కడే. ఆత్మరతులు ఎలా వెళ్తారో మనం కూడా. ఆ శ్రేష్ఠుడు లౌకిక వైదిక కర్మలు వీటికి ఏ విధంగా ఆచరిస్తూ ఉంటారో జ్ఞానులు దాన్ని లోకం ప్రమాణంగా తీసుకొని ఆయనే దారి తప్పితే లోకమంతా దారి. అందుకే జ్ఞాని కూడా లోక మర్యాద కోసం కర్మను చేస్తాడు. నేను జ్ఞాని, నాకు సన్యాసం అక్కర్లేదు, ఏమక్కర్లేదు అనుకుంటే మిగతా వాళ్ళు ఆచరించరు. ఎవయా ఆయన సన్యాసి కనీసం సంధ్య కూడా వార్తడు, నేనెందుకు వార్తాలని ఎవడారంటే దానికి ఆన్సర్ లేదు. అందుకని ఆయన మనకు ఆదర్శంగా ఉండాలని ఆ పని. దానినే జ్ఞానులు ప్రమాణంగా తీసుకు. ప్రస్తుత సమాజంలో గురు శిష్యులు, నాయకులు, అనుచరులు, తల్లిదండ్రులు, సంతానం వీరి మధ్య ఉండాల్సినంత సంబంధాలు చెడిపోయి అంతా పతన ఉన్ముఖులై ఉండటానికి కారణం ఈ శ్లోకంలోని పరమార్థాన్ని గ్రహించకపో. ఆదర్శంగా ఉండాల్సిన గురు, ఆదర్శంగా ఉండాల్సిన తల్లిదండ్రులు, నాయకు, అధికారులు దుర్వ్యసనాలకు లోన్రై అబద్ధాల కోరులై అక్రమ సంపాదనా పరులై హింసాపరులై నాస్తికులై అవినీతి పరులైనప్పుడు వాళ్ళ శిష్యుడు, అనుచరుడు, సంతానం సత్వర్తనుడు ఎలా కాలేరుగా. కనుక దేశాది నాయకులు పాలకులు అయిన వాడు ఆదర్శంగా ఉంటే ప్రజలు ఆదర్శం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. అర్జున, లోక సంగ్రహ కర్తవ్యాన్ని గురించి నీకు సందేహం ఏదైనా ఉంటే నన్ను దృష్టాంతంగా తీసుకోమని చెబుతున్నట్లుగా కృష్ణ పరమాత్మ రాబోయే 3 శ్లోకాలు వివరిస్తున్నాడు. నాకు 3 లోకాలలో చెయ్యదగిన పని అంటూ ఏం లేదయ్యా. నాకు పొందదగింది, నేను కోరుకునేది, నాకు రావాల్సింది ఏం బాకీ లేదు. నేను పొందదేది కానీ ఏది లేదు. ఇప్పటికి నాకు అన్నీ వచ్చేసాయి. నాకు అప్రాప్తం అయిందేమీ లేదు, ప్రాప్తం కాందేమీ. కాబట్టి నేను పొందాల్సింది లేదు, చెయ్యాల్సింది లేదు. అయితే నేను కర్మలు చేయకుండా ఉంటాడా? ధర్మరాజు ఏం చేస్తున్నాడా? మా బావని చూస్తుంటే ఆయన సంధ్యావందనం వార్చుకుంటున్నాడు 3 గంటలు కూర్చొని. అప్పుడు ఆశ్చర్యపడి, ఎందుకయ్యా బావ అంటే, నేను చేయకపోతే లోపల్లో ఎవడని చేస్తాడా అన్నాడు. కనుక లోక సంగ్రహం కోసం నేను కూడా కర్మం చేస్తూనే ఉంటా. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రియ మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఫలం లేదు కాబట్టి లోక సంగ్రహార్థం కూడా నువ్వు కర్మ చేయక్కర్లేదు కదా అని అర్జునుడు అడగచ్చు. అందుకోసమే కృష్ణుడు చెప్పి, ఎవయా నీకేం అక్కర్లేదంటున్నావు, ఎందుకు చెయ్యాలి అన్న. నేను కనుక అలసుడనై అప్రమత్తున్నై ఎప్పుడైనా కర్మలోపం చేస్తే అజ్ఞానులైన మానవు అన్ని విధాలా శ్రేష్ఠుడైన నా మార్గాన్ని మంచివాడు గుర్తుపెట్టడు. నేను చేసే చెడేదైతే ఉందో అది పట్టుకుని వేలాడతారు, అనుసరించి కర్మలను వదిలేస్తారయ్యా. కాబట్టి నిష్కారణంగా అయినా చెయ్యాల్సిన అవసరం లేకపోయినా నేను కర్మలు చేస్తూనే ఉంటానయ్యా. ఉచ్ఛీదేయురమే లోకాన్ అకుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాముపహన్యామి మాః ప్రజాః. నేనే కనుక లోకస్థితి కోసం కర్మలను ఆచరించకపోతే, కర్మ అనేది లేకపోవటం వల్ల సమస్త కర్మలు, సమస్త లోకాలు నశించిపోతాయి. పైగా కర్మను వదిలేస్తే
నేను సంకరకర్తనవుతా. నన్ను చూసి ప్రజలంతా వర్ణాశ్రమ ధర్మాలు వదిలేస్తారు. తద్వారా నేను ఈ ప్రజలందరినీ నశింపచేసిన వాడైపోతా. కనుక ప్రజల మీది అనుగ్రహంతో కర్మ ప్రవృత్తుడైన నేనే ప్రజానాశనానికి కారకుడనవుతా కదా. ఆ నింద నేను భరించాలా? అందుచేత నేనైనా నువ్వైనా ఎవరైనా సరే లోకహితార్థం కర్మ చెయ్యాలయ్యా. సత్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్ కుర్యాద్విద్వాంస్తకు తక్త చికేర్షుర్లోక సంగ్రహం. అర్జున, అజ్ఞానులైన వారు కర్మఫలంలో ఆసక్తితో కర్మ చేస్తారు. అలాగే విద్వాంసులైన వాడు కర్మ ఫలాక్షేపేక్ష లేకుండా లోక సంగ్రహ బుద్ధితో కర్మను చేస్తారు. కర్మ చేయటంలో అవిద్వాంసులకు విద్వాంసులకు ఉన్న భేదం అది. అవిద్వాంసులు కర్మ ఫలాన్ని అనుభవించటం కోసం కర్మ చేస్తే విద్వాంసులు లోకహితం కోసం కర్మ. సబుద్ధి భేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం ఘోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఇలా లోక సంగ్రహం చెయ్యాలనే కోరిక కలిగిన ఆత్మవేత్తనైన నాకు కర్తవ్యమైన కర్మ అంటూ ఏం లేదు. ఫలాన్ని పని చెయ్యాలి. ఆత్మజ్ఞానికి కర్తవ్యం అంటూ లేకపోయినా కర్తవ్యం మీద ఆసక్తి కల అజ్ఞానులకు ఉండే నేను ఈ పని చెయ్యాలి, అది నా కర్తవ్యం, ఈ కర్మఫలం నేను అనుభవించాలి అనే వాళ్ళ యొక్క నిశ్చయ బుద్ధిని మాత్రం మనం చెలింప చెయ్యరాదు. పైగా అలాంటి అజ్ఞానులకు ఆయా కర్మల మీద ప్రీతి కలిగింపచేస్తూ శ్రద్ధ కలిగిస్తూ విద్వాంసుడు ప్రేమతో వారి చేత కర్మలు చేయించు. అజ్ఞానులు అనధికారులు అయిన వారికి జ్ఞానోపదేశాలు చేస్తే వారి బుద్ధి చెలిస్తుంది. అందువల్ల కర్మలలో వాళ్లకు ఉండేటువంటి శ్రద్ధ పోతుంది. ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసం దిగు. ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్మాహమితి మన్యతే. సత్వరజస్తమో గుణా ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్మాహమితి మన్యతే. సత్వరజస్తమో గుణాల సామ్య అవస్థ ప్రకృతి అని, ప్రధానమని, మాయ అని అంటారు. అలాంటి ప్రకృతి యొక్క కార్యకారణ రూపమైన వికారాలే దేహం, ఇంద్రియాలు, అలాగే బుద్ధి, మనస్సు వగైరా. అటువంటి ప్రకృతి వికారాలైన దేహేంద్రియ మనోబుద్ధుల చేత లౌకిక వైదిక కర్మలను ఆచరిస్తూ ఈ ప్రకృతి వికారాలనే ఆత్మ అని భావిస్తూ ఉంటారు. ఇదంతా అజ్ఞులు చేసే కర్మ పద్ధతి. కనుక ఇక విద్వాంసులైన వాళ్ళు కర్మలు ఎలా చేస్తారో తెలుసా? సత్తత్వవిత్తు మహాబాహు గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. మహాశూరా అర్జున, విద్వాంసుడైన వాడు గుణ విభాగాన్ని, కర్మ విభాగాన్ని బాగా తెలుసుకొని ఉంటాడు. వాటి యాథార్థ్యాన్ని తెలుసుకొని ఉంటాడు. గుణాలంటే దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, కర్మలు. కర్మలంటే మమకారానికి కారణమైన దేహేంద్రియ మనోబుద్ధులు.
అనే వాటి వ్యాపారాలు అంటే అవి చేసే ఆలోచనలు. తత్వవేత్త అసంగం స్వప్రకాశం జ్ఞానరూపం అయిన ఆత్మ యొక్క యథార్థాన్ని చూడ చక్కగా తెలుసుకుంటాడు. కాబట్టి అతనికి గుణకర్మలకు ఆత్మలకు ఉన్న భేదం తెలుసు. కాబట్టి ఇంద్రియాలు విషయాల మీద వర్తించదు వాడి అని తలచి ఆయా కర్మలలో కర్తృత్వ అభిమానాన్ని తానే కర్తననే భావాన్ని పొందడు వాడు. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తానకృచ్ఛన విదో మందాన్ కృచ్ఛన విన్న విజాలయేత్. విద్వాంసుడైన వాడు ఆ విద్వాంసుడి యొక్క కర్మలలో శ్రద్ధతో గల బుద్ధిని చెలింపరైతు. అతని శ్రద్ధను పోగొట్టరాదు అని చెప్తున్నారు. అవిద్వాంసులైన వాడు అంటే గుణకర్మ విభాగం తెలియని వాడు ప్రకృతి యొక్క కార్యకారణ రూపమైన దేహేంద్రియాదుల చేత బాగా మోహింపబడి మేము కర్మ ఫలాన్ని కోరి కర్మలు చేస్తున్నాం అని ఆ దేహాదులని ఆత్మగా భావించి అలాంటి వారినే కర్మ చేసిన వాళ్ళు చేస్తారు. వాళ్ళని కర్మ సంగులు అంటారు. కర్మకి తగులుకున్నవారు వాళ్ళు ఆత్మజ్ఞాన శూన్యులు. కాబట్టి కర్మ ఫలాన్ని మాత్రమే గుర్తిస్తారు. అటువంటి మంద ప్రతిజ్ఞులైనటువంటి వారు ఆత్మవేత్త కర్మ వల్ల ఏం ప్రయోజనం లేదు, కర్మలు వదిలేయండి అని బోధించి వాళ్ళ బుద్ధిని కర్మల నుండి తొలగించకూడదు. ఇక్కడ తాగుడు, దోదం, హత్యలు, వ్యభిచారాలు లాంటి నిషిద్ధ పాప్యాలు గురించి చెప్పట్ల. యజ్ఞయాగాదులు, పూజలు, భజనలు, జపాలు వగైరా కర్మలు గురించి మాత్రమే చెప్పారు. అట్లాంటి వారికి కర్మ స్తుతి ద్వారా కర్మలలో ప్రవృత్తినే కలిగించారు. గీతా రహస్యకారుడైన తిలక్ గారు కొందరు కర్మజ్ఞాన సముచ్చయాన్ని అంగీకరించారు. గమ్యం చేరాలంటే పక్షికి 2 రెక్కలు ఎలా అవసరం, మోక్షం కావాలనుకునేవాడికి కర్మ జ్ఞానం 2 అవసరమై అన్నారు. వాళ్ళు కూడా 2 సమానమే అన్నారు కూడా. దేనికదే మోక్షానికి కారణం, ఒకటి మరొకదానికి సాధనం కాదని కూడా వాళ్లే అన్నారు. లోక సంగ్రహం కోసం జ్ఞాని కూడా కర్మని ఆచరించాల్సింది. అదే శ్లోకాన్ని వాడు ఈ విధంగా నిర్వచించారు. దీనికి సమాధానం విశిష్టాద్వైతం వైష్ణవం కూడా. భక్తుడైన వాడు వైకుంఠం చేరతాడంట. వైకుంఠం అంటే వాడు మోక్షం అంట. కాబట్టి పక్షిలాగా ఒక చోట నుండి ఇంకొక చోటకి పోవడం అనేది బాగుంది. కానీ మోక్షం అనేది ఎక్కడో ఒక చోటు ఉన్న ప్రదేశం కాదది. కాబట్టి ఒక చోటు మరొక చోటుకు పోవటం అనేది ఉండదు. చనిపోయాక మోక్షానికి పోతారు కదా అని ఎవరైనా అడుగుతారు అజ్ఞులు. నా తస్య ప్రాణా ఉత్క్రామంతే తత్రైవ సమవీయంతే. ముక్తుని ప్రాణాలు ఉత్క్రమించవు. మరి ఏమవుతాయి అంటే అక్కడే లయించిపోతాయి వాళ్ళు అని శృతి చెబుతోంది. కాబట్టి వాళ్ళు చెప్పే విహంగ న్యాయం పొసగదు. పైగా తిలకు అద్వైతవాదే. అద్వైతంలో ముక్తి కోసం వేరొక చోటికి పోవటం అంటూ ఉండదు. అయితే ఆరూఢుడు సైతం కర్మ ఎందుకు చెయ్యాలి? లోక సంగ్రహం కోసం. లోక సంగ్రహమే వాపి అన్నప్పుడు ఏవా అనే శబ్దం వల్ల ఏ ఇతర ప్రయోజనం లేకపోయినా లోక సంగ్రహం కోసమై కర్మలు ఆచరించాలి అనే అర్థం వస్తోంది. కాబట్టి కర్మ జ్ఞాన సముచ్చయవాదం ఈ 2 దేనికదే మోక్ష కారణం అనే వాదం చెప్తున్నారు. కర్మ వల్ల మోక్షం రాదు కాబట్టి అంటే అధికారి అజ్ఞాని అయిన ముముక్షైన వాడు కర్మను ఎలా ఆచరించాలో రేపు మనం తెలుసుకుందాం. స్వస్తి.